వెల్కమ్ టు ఐఏసీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎస్ఎస్సి సిపిఓ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ క్యాడర్లో ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎస్ఎస్సి నుంచి ఒక మంచి తీపి కబురు అందిందని చెప్పుకోవాలి. 4th మార్చ్ ఎస్ఎస్సి సిఏపిఎఫ్ ఎస్ఐ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎస్ఎస్సి సిఏపిఎఫ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి సిపిఓ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన క్యాలెండర్లో ఎస్ఎస్సి ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేసిందో దానికి తగ్గట్టుగా ఒక 2-3 డేస్ గ్యాప్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఈ సిఏపిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్గా ఈరోజు మనం ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, ఎన్ని లెవెల్స్ పాస్ అయితే మనం ఈ ఎగ్జామ్ వరకు ఈ జాబ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఏం చెక్ చేస్తారు, వన్స్ ఇది అయిన తర్వాత ట్రైనింగ్లో మీకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వచ్చేసరికి మేజర్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అబ్జర్వ్ చేసుకుంటే సో ఆన్లైన్ సబ్మిషన్ March 4th నుంచి స్టార్ట్ అయింది. March 28th వరకు కూడా మనం ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఎగ్జామ్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 29 ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి 29వ తారీఖు 29 మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చినాడమ్మా. నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ రావటం మార్చిలో వచ్చింది, ఎగ్జామ్ వచ్చి అరౌండ్ మనకి 9, 10, 13th May 2024. అంటే ఇప్పటి నుంచి చూసుకున్న మార్చ్, ఏప్రిల్, మే 3 months ఉంది. 3 monthsలో ఎగ్జాక్ట్గా 60 days టైం ఇచ్చినారు సార్ మనకి. 60 days to 75 days టైం. సో ఈ 70 days టైంలో మనం బెస్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి సిపిఓ ఎగ్జామ్లో మనం కూడా క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్గా ఇందులో సో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూడండి, మేజర్గా సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్. నార్మల్గా జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, అదేవిధంగా జీడీలో జనరల్ డ్యూటీలోనే మనకు ఉండేటువంటి ఎస్ఐ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సార్ ఇది. ఇందులో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో శాలరీస్ ఎలా ఉంటాయి అని చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ శాలరీ వచ్చేసి 30, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీ సిఏపిఎఫ్. సో హోప్ దిస్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. సో జీడీ జనరల్ డ్యూటీలో సిఏపిఎఫ్ యొక్క శాలరీ వచ్చి 35,400 బేసిక్ నుంచి 1,12,400 బేసిక్ వరకు శాలరీ ఉండడానికి అవకాశం ఉంది. రెండో కేటగిరీ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్. ఇందులో మేల్ ఫీమేల్ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. వీళ్ళు కూడా సేమ్ శాలరీ 35,400 నుంచి 1,02,000 వరకు 12,000 వరకు శాలరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంటేటివ్ వేకెన్సీ అని ఇచ్చారు. సో ఎగ్జాక్ట్ వేకెన్సీస్ కాదు, ఇంకా పెరగచ్చు కూడా, తగ్గడానికి ఛాన్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్కి వచ్చేసరికి మేల్లో మొత్తం 125 వేకెన్సీస్ ఫర్ మేల్స్, అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసరికి 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, సో ఉమెన్ ఎంకరేజ్ చేస్తామన్నట్టుగా ఇందులో మెన్షన్ చేయటం జరిగింది. దానికి తగ్గట్టుగానే టోటల్ 61 ఫర్ ఫీమేల్స్ అండ్ 125 ఫర్ మేల్స్ అని ఇచ్చున్నారు. ఇది ఢిల్లీ పోలీస్కి సంబంధించింది. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, నువ్వు డిగ్రీ చదువుకున్న తర్వాత ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి బెస్ట్ నోటిఫికేషన్స్ అండి, రైట్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రాసి రెడీగా ఉన్న స్టూడెంట్స్ కూడా ఎస్ఐకి ఇమీడియట్గా అదే ప్రిపరేషన్తో కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. సో ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి బీఎస్ఎఫ్లో 892 పోస్టులు ఉంటే అందులో 10% ఎక్స్ సర్వీస్ మెన్కి ఉంది. సిఐఎస్ఎఫ్లో 1597, సిఆర్పిఎఫ్లో 1172, ఐటీబీపీలో 278 పోస్టులు ఉన్నాయి. సీమా శాస్త్రబాలకు వచ్చేసరికి 62 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టోటల్గా 4001 ఎస్ఐ పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో జీడీకి వచ్చేసరికి మనకు సిఏపిఎఫ్లో అరౌండ్ 4000 పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్లో అక్కడ 125 + 92 అరౌండ్ 200 వరకు వేకెన్సీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఒకసారి ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్ పాలసీస్కి వచ్చేసరికి చూద్దాం. సో మేజర్గా ఇందులో ఏజ్ లిమిట్కి వచ్చేసరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ద క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ రీజన్ రికరింగ్ ఫిక్స్డ్ 1/8/2023. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే
అంటే ఏజ్ రిలాక్షన్స్ అన్నీ కూడా ఆగస్టు 1, 2023కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు, దాని ప్రకారం చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఈస్ 20 to 25 years ఫర్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి, వీళ్ళు చెప్పిన దాని ప్రకారము 20 to 20 years మధ్యలో ఉండాలి. 1919 ఆగస్టు 2, 1999కి 1/8/2004కి మధ్యలో పుట్టి ఉండాలి, ఇంక్లూడింగ్ బోత్ ద డేట్స్ అని ఇచ్చున్నారు అనమాట. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించిందమ్మా. రిలాక్సేషన్స్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ బేస్డ్ ఆన్ దేర్ సర్వీస్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో అప్లై చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఫీ వచ్చి ఫీ పేయబుల్ ఈజ్ 100 rupees ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద ఫీ పేమెంట్ ఆఫ్ ఫీ. వాళ్ళైతే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళందరూ కూడా 100 rupees అనేది పే చేయాలి. నెక్స్ట్ సో అది కూడా ఆన్లైన్ పేమెంట్ మనకి 28వ తారీఖు వరకు డేట్ ఇచ్చినారు సార్. ప్రాసెస్ అనేది నిన్న 4th నుంచి స్టార్ట్ అయింది, 28వ తారీఖు వరకు, మార్చి 28వ తారీఖు వరకు ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. ఆన్లైన్లో 29 వరకు అప్లై చేయడానికి పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మనం ఏ సెంటర్స్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, మనందరం కూడా ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు సదరన్ రీజన్లో అప్లై చేసుకుంటాం. సదరన్ రీజన్కి వచ్చేసరికి మేజర్గా సదరన్ రీజన్లో ఉండే సిటీస్ ఏంటో చూద్దాం. ఇది మనం సదరన్ రీజన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటాము, తమిళనాడు, తెలంగాణ. మేజర్గా మనం సదరన్ రీజన్లో ఎగ్జామ్ అప్లై చేసుకుంటాం సార్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, ఇక్కడ వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటర్స్ ఇచ్చున్నారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు క్లియర్గా మనకి 3 సెంటర్స్ని ఆప్ట్ చేసుకోమని చెప్తారు. ఆ 3 సెంటర్స్ కూడా ఆప్ట్ చేసుకునేటప్పుడు ఆ 3 సెంటర్స్ నుంచి మనకి ఏదో ఒక సెంటర్ ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ క్లియర్గా ఒక విషయం మెన్షన్ చేసింది ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ 3 సెంటర్స్ కాకుండా ఎక్స్ట్రా సెంటర్స్ కూడా వీళ్ళు వేయడానికి అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు ముందే ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మనకు దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి మనం 3 సెంటర్స్ ఆప్ట్ చేసుకుంటాం. మేజర్ ఇప్పుడు వైజాగ్కి సంబంధించిన వాళ్ళైతే వైజాగ్ సెంటర్ని ఆప్ట్ చేసుకుంటారు. అది కాకుండా దగ్గరలో ఉన్న శ్రీకాకుళం కానీ రాజమండ్రి కానీ ఇలా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూద్దాం. సో ఈ జాబ్ సంపాదించడానికి ఈ సిఏపిఎఫ్ ఢిల్లీ పోలీసులో ఎస్ఏ కానివ్వండి, జీడీలో ఉండేటువంటి ఎస్ఏ పోస్ట్ సంపాదించడానికి మొట్టమొదటిసారిగా మనం చూడాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఇదేంటంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇందులో ఏ లెవెల్స్ పాస్ అయితే మనం ఈ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మేజర్గా మనకి ఇందులో ఉండేవి వీళ్ళు చెప్పిన దాని ప్రకారము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో విత్ పేపర్ 1. ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 1, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, దెన్ ఫాలోడ్ బై పేపర్ 2 అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పారు. అంటే మనం 4 లెవెల్స్ పాస్ అవ్వాల్సి వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1 సేమ్ మనం ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నట్టే సేమ్ అదే సిలబస్ ఉంటుంది, కాకపోతే ఆ వెయిటేజ్ అనేది మారుతూ ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అసలు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏం ఉండాలి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే ఎఫిషియన్సీ టెస్ట్, దానికి తగ్గట్టుగా రన్నింగ్ కానీ 100 meters రన్నింగ్ కానీ 400 meters రన్నింగ్, దాంతోపాటు షార్ట్ పుట్, ఇవన్నీ కూడా దీంట్లో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి ఇందులో క్లియర్గా మీకు ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పేపర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అబ్జర్వ్ హియర్ పేపర్ 1కి వచ్చేసరికి మనకి మేజర్గా ఉన్న సబ్జెక్ట్స్, రీజనింగ్ సంబంధించి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో 50 questions 50 marks రీజనింగ్ నుంచి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి 50 questions 50 marks ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్కి వచ్చేసరికి 50 questions and 50 marks, అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చేసరికి 50 questions 50 marks. సో యాజ్ యూజువల్గా మనం సీజిఎల్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో అదే సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే సీజిఎల్ టైర్ 1కి వచ్చేసరికి మనకి 25 questions ఉంటాయి, ఇక్కడ మాత్రం 50 questions ఇచ్చారు. టైం డ్యూరేషన్ వచ్చి 2 hours, అంటే 200 questions 2 hours అనేది టైంగా మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి ఏముంటుంది అంటే, పేపర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 questions ఉంటాయి, అండ్ మ్యాక్సిమం మార్క్స్ 200 marks ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో ఎక్కువగా మనం ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగితే మనం త్వరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 200 questions కూడా అటెంప్ట్ చేయడానికి దే విల్ ప్రొవైడ్ యూ 2 hours టైం. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాం. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో 0.25 నెగిటివ్ మార్కింగ్. సో అదేవిధంగా ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 1 పేపర్ 2 ఈ రెండింటికి సంబంధించిన నెగిటివ్ మార్కింగ్ 0.25గా ఇచ్చున్నారు. దెన్
నెక్స్ట్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఎన్సీసీ చేసిన వాళ్ళు ఎక్కువగా మనకి డౌట్స్ అడుగుతూ ఉంటారు. దాని ప్రకారం చూస్తే ఎన్సీసీలో ఎవరైతే సర్టిఫికేట్ చేస్తున్నారో సర్టిఫికేట్ బట్టి వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. ఇందులో ఒకసారి గమనించండి సార్, ఇందులో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 2% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్లో 4 మార్క్స్ వరకు యాడ్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. సో మీకు వచ్చిన స్కోర్కి 4 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 6 మార్క్స్ యాడ్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకి 10 మార్క్స్ వరకు యాడ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఎవరైతే ఎన్సీసీ రిజర్వేషన్ కూడా ఉందో, ఎన్సీసీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా దాన్ని ఆప్ట్ చేసుకోండి. ఒకసారి సిలబస్కి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు చూడమ్మా. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి వచ్చేసరికి ఏ టాపిక్స్ కవర్ చేస్తారు, యాజ్ టీజ్గా మనకి సీజీఎల్లో ఏవైతే నేర్చుకుంటామో సీజీఎల్ టైర్ 1 టైర్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం ఏదైతే సిలబస్ నేర్చుకుంటామో అదే సిలబస్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ కూడా సేమ్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ అయి ఉండొచ్చు, లేదా జనరల్ స్టడీస్ టాపిక్స్ అయి ఉండొచ్చు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా ఇచ్చున్నారు ఇక్కడ. ఎస్పెషల్లీ పెట్టారు హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ ఈ విధంగా ఇచ్చున్నారు. కాబట్టి మనం జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ ఎలా అయితే నేర్చుకుంటామో దానికి సంబంధించిన సిలబస్ ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సేమ్ మనకి ప్యూర్ మ్యాథ్స్, క్వాంట్ రెండు కలిపి ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వస్తారు. క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్ హిజ్ ఆర్ బేసిక్ కాంప్రహెన్షన్ ఇచ్చారు. అంటే రైటింగ్ ఎబిలిటీ, అంటే నార్మల్గా ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, దాంతోపాటు గ్రామర్ పార్ట్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో, ఇది పేపర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా, పేపర్ 2 కూడా ఉందని చెప్పారు. ఆ పేపర్ 2లో ఏముంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్టు, అదేవిధంగా కాంప్రహెన్షన్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది పేపర్ 2కి సంబంధించింది. సో ఇంగ్లీష్ మీద కంప్లీట్గా మనం 100% ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని మంచి మెరిట్తో క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేసరికి ఒకసారి గమనించండి. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఖచ్చితంగా హైట్, జెంట్స్కి అయితే, మేల్స్కి అయితే హైట్ అండ్ చెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ ఇన్ సీరియల్ నెంబర్స్ అని ఇచ్చారు. అంటే ఎవరు అని అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎస్టీ క్యాండిడేట్స్ కానివ్వండి, వీళ్ళ వరకు కొంత హైట్ రిలాక్సేషన్స్ అనేవి కొంతవరకు ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా హైట్ అనేది ఖచ్చితంగా 170 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. చెస్ట్ వచ్చేసరికి ఎక్స్పాండ్ చేసేటప్పుడు అన్ఎక్స్పాండెడ్లో 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేసేటప్పుడు 85 సెంటీమీటర్స్గా ఉండాలి. నెక్స్ట్ వన్ క్యాండిడేట్స్ తర్వాత కొన్ని ఇచ్చిన క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు హిల్ ఏరియాస్, గర్వాల్, కుమార్, అంటే కొన్ని ఏరియాస్ వాళ్ళు భౌగోళిక స్వరూపం దాని ప్రకారం వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా ఉంటారు, వాళ్ళ వరకు కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ 162, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ ఇచ్చారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి, ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా. నార్మల్ ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ ఉండాలి, అదే మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగా మన హైట్ ఉందో లేదో చెక్ చేసుకుని అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ వెయిట్కి వచ్చేసరికి కరస్పాండింగ్ టు హైట్. సో అన్ని పోస్టులు కూడా ఏదైతే హైట్కి తగ్గ వెయిట్ ఉండాలనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి వచ్చేసరికి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే ఎఫిషియన్సీ టెస్ట్ అమ్మ. ఈ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి క్లియర్గా ఏం చెప్పున్నారో చూడండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ కింద 100 మీటర్స్ రేస్ ఇన్ 16 సెకండ్స్. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఇచ్చిన చూడండి 100 మీటర్స్ ఇన్ 16 సెకండ్స్. సో 16 సెకండ్స్లో 100 మీటర్స్ వేయాలి. తర్వాత 1.6 కిలోమీటర్స్ రేస్ ఇన్ 6.5 మినిట్స్, ఇది కూడా కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 3.6 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ అండ్ హై జంప్ 1.2 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. మనకి ఈ లాంగ్ జంప్, హై జంప్ కూడా ఖచ్చితంగా మనకి అన్ని మేజర్ ఐఏసీ వైజాగ్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్కి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రన్నింగ్ సంబంధించినటువంటి కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, షార్ట్ పుట్ వీటన్నిటికి సంబంధించిన ఫిజికల్ ట్రైనింగ్ అనేది మన మేజర్ ఐఏసీ బ్రాంచెస్లో ఖచ్చితంగా దీన్ని కూడా మనం అవైల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే షార్ట్ పుట్కి వచ్చేసరికి 16 LBS అని ఇచ్చారు, 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. సో ఈ 3 ఛాన్సెస్లో ఖచ్చితంగా మనం 4.5 మీటర్స్ కానీ త్రో చేయగలిగితే మనం అది కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 మీటర్స్ రేస్ ఇన్ 18 సెకండ్స్. బాయ్స్కి అయితే 16 సెకండ్స్ ఇచ్చున్నారు, వీళ్ళకైతే 18 సెకండ్స్ ఇచ్చున్నారు. తర్వాత 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్, లాంగ్ జంప్ 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్, హై జంప్ 0.9 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. సో వీళ్ళ వరకు షార్ట్ పుట్ అనేది ఇవ్వాల. తర్వాత నెక్స్ట్ క్లియర్గా ఇచ్చిన చూడమా, దెర్ షల్ బి నో మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ప్రతి దీనికి కూడా ఎవరైతే లెవెల్ 1
పేపర్ 1 పేపర్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సార్ ఎక్కడ మెడికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది. ఐసైట్ 6/6 బెటర్ అని దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ద క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ నాక్ నీ, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్, స్క్వింటింగ్ ఐస్ అండ్ దే షుడ్ పొసెస్ హై కలర్ విజన్ అని ఇచ్చున్నారు. అసలు మేజర్గా మనకి మెడికల్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ జాగ్రత్త చూడమ్మా. దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. నాక్ నీ అంటే మనకు నార్మల్గా ఇలా మన లెగ్స్ అనేవి కొంచెం ఇలా బెండ్ అయి ఉంటాయి. దాన్ని మనం తెలుగులో దొడ్డికాలు అని అంటాం కదా. అలా కొంచెం బెండ్ అయి ఉన్నా సరే, మరి దగ్గరికి అంటుకుని ఉన్నా సరే అప్పుడు కూడా మనం రిజెక్ట్ అవుతాము. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ అంటే జస్ట్ మనం ఎప్పుడన్నా తడి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తేటప్పుడు మన పాదం అనేది ఇలా పడాలి, కొంచెం ఇలా బెండ్ అయ్యి ఇలా పడాలి మన పాదం అనేది. అలా కాకుండా మీకు ఫ్లాట్గా పడుతుందంటే మీకు గ్రిప్ లేనట్టు, అప్పుడు కూడా మీకు ఫ్లాట్ ఫుట్ పడినా సరే ఖచ్చితంగా రిజెక్ట్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. తర్వాత వెరికోస్ వెయిన్స్ అని ఉన్నాయి. వెరికోస్ వెయిన్స్ అని అంటే మనకి సరిగా కొంచెం బ్లడ్లో కొలెస్ట్రాల్ అది ఎక్కువ ఉండటం వల్ల వెరికోస్ వెయిన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మన కాళ్ళలో నరాలు కనబడుతూ ఉంటాయి. సో దాన్ని వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అంటారు. అది ఉన్నా సరే మనం రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్క్వింటింగ్ ఐస్ అంటే మెల్లకన్ను అంటాం కదా, అప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్త చూసుకోండి. అయితే ఇందులో కొన్ని టెంపరీ రిజెక్షన్స్ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ రిజెక్షన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం డిసైడ్ అవుతాం. ఇప్పుడు సపోజ్ నాక్ నీ కానీ ఫ్లాట్ ఫుట్ ఇవేవి కూడా టెంపరీ రిజెక్షన్ కాదమ్మా, పర్మనెంట్ రిజెక్షన్స్ కాదు, టెంపరీ రిజెక్షన్. దానికి మళ్ళీ 42 రోజులు టైం ఇస్తారు మీకు. ఒకసారి మెడికల్లో ఫెయిల్ అయిన తర్వాత 42 డేస్ టైం ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ సెట్ చేసుకొని దాన్ని మళ్ళీ మెడికల్ టెస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు మెడికల్ టెస్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఏం పెడతారు అంటే ఫైనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వుడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ కరికులం హ్యావ్ టు పాస్ ఈవెన్ అబ్స్టాకిల్ ఈవెంట్స్ అని ఇచ్చారనమాట. సో అక్కడ అయిపోయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్కి పంపించి ట్రైనింగ్లో కూడా కొన్ని మీకు టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జంపింగ్ ఓవర్ ద వెర్టికల్ బోర్డ్. జంపింగ్ ఓవర్ ద వెర్టికల్ బోర్డ్ అంటే సింపుల్గా నార్మల్గా ఒక బోర్డు వచ్చి మనల్ని ఎగరమని చెప్తారు. ఎంత హైట్ ఎగురుతున్నాం, ఒకే జంప్లో ఎంత హైట్ ఎగురుతున్నాం అన్న దాని మీద మనం ఎంత ఫిట్గా ఉన్నామని అర్థమవుతుంది అనమాట. కాబట్టి అది జంపింగ్ ఆన్ ద వెర్టికల్ బోర్డ్. హోల్డింగ్ ద రోప్ అండ్ జంపింగ్ ఫ్రమ్ ద బోర్డ్ అంటే ఒకేసారి ఎగిరి తాడు పట్టుకోవటం కానీ, టార్జాన్ స్వింగ్ అంటే అటు నుంచి ఊగటం కానివ్వండి. జంపింగ్ ఆన్ ద హారిజాంటల్ బోర్డ్, ప్యారలల్ రోప్, మంకీ క్రాల్, వెర్టికల్ రోప్, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక వీడియోని దీని తర్వాత మీకు ప్లే చేయడం జరుగుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో. అది ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుందమ్మా. నెక్స్ట్ టాటూస్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. కంటెంట్ టాటూ డిపెక్టింగ్ రిలీజియస్ సింబల్ ఆర్ ఫిగర్స్ అండ్ ద నేమ్ యాజ్ ఫాలోడ్ బై ఇండియన్ ఆర్మీ ఆర్ పర్మిటెడ్ అని ఇచ్చారు. సో నార్మల్గా టాటూ డిపెక్టింగ్ రిలీజియస్ సింబల్ అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఏదైతే టాటూ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటి వరకు మనకి రిలాక్సేషన్స్ ఉన్నాయో వాటి వరకు మనం అలౌ చేస్తారు. లొకేషన్ అంటే ఏ ఏరియాలో టాటూ ఉండొచ్చు అంటే హ్యాండ్లో వీటిలో ఎక్కువగా. ఎందుకంటే చాలా మందికి తెలుసు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి టాటూ ఉంటే తీసుకోరా, లేదంటే డిఫెన్స్కి టాటూ ఉంటే తీసుకోరా అనేది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్ టాటూస్ ఉన్నప్పుడు మామూలుగా సెల్యూటింగ్ హ్యాండ్ మీద టాటూ ఉండకూడదు. మనం రైట్ హ్యాండ్తో సెల్యూట్ చేసేటప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మనకు టాటూ కనిపించకూడదు. అదేవిధంగా కొన్ని టాటూస్ అండర్ ఆర్మ్ లోపల ఉండడానికి అవకాశం అయితే ఇస్తారు తప్ప మేజర్గా అది ఇచ్చిన చూడండి ఇక్కడ టాటూస్ మార్క్డ్ అండ్ ట్రెడిషనల్ సైడ్స్ ఆఫ్ ద బాడీ లైక్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ బట్ ఓన్లీ లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ అని ఇచ్చారు. ఎందుకంటే రైట్ ఫార్మ్లో మనం ఈ సెల్యూట్ చేసేటప్పుడు ఇది మనకి కనిపిస్తుంది. సింపుల్ థింగ్. ఎందుకంటే ఇది ఎందుకు టాటూ ఉండకూడదని చెప్తారు సెల్యూట్ చేసేటప్పుడు అంటే మనం ఫొటోస్లో వాటిలో కనిపించేటప్పుడు ఆ టాటూ బేస్ చేసుకుని అవతల వ్యక్తులు శత్రువులు మనల్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో టాటూస్ అనేవి సెల్యూటింగ్ ఆర్మ్లో ఉండకూడదని చెప్తారమ్మా. నెక్స్ట్ వన్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ హాఫ్ 1/4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్. సో మనకి ఎల్బోలో ఉంటే దానికంటే చిన్న వరకు అలౌ చేస్తారన్నట్టు ఇచ్చినారు. సో టాటూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చున్నారు. అన్రిజర్వ్డ్ అయితే 30% మినిమం వచ్చి ఉండాలి. ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 25%, రిమైనింగ్ 20% మినిమం క్వాలిఫై అవడానికి అది స్కోర్స్. అంటే ఇది ఇది క్వాలిఫై అయితే మనకి ఎగ్జామ్ క్లియర్ చేసినట్టు అంటే కాదు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. రైట్, ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఇచ్చున్నారు తప్ప దీనికి కట్ ఆఫ్కి ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఏ విధంగా ఎగ్జామ్ని అప్లై చేసుకోవాలి అనేది ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తాం. ఎగ్జామ్ అప్లై వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అప్లై చేసుకుంటాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఎస్సిలో కొత్త వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి
దాంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా కావాలి, తర్వాత మన అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ఇంకొక వీడియోలో రూపంలో మీకు ముందు రావడం జరుగుతుంది. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓటీఆర్కి సంబంధించి ఉంటుంది. సో అది చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఎగ్జామ్ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి తగ్గట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీఎల్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తున్నామో మన సిపిఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మనకి రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ఐఏసీ బ్రాంచెస్లో ప్రతిరోజు కూడా ఈ సిపిఓ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీనికోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా రోజు ఎగ్జామ్స్ రాసుకుని ఎక్స్ప్లెనేషన్స్ వింటూ ఆ ఎగ్జామ్ స్టాండర్డ్స్ కానీ మనం రెడీ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం వచ్చిన ఈ సిఏపిఎఫ్ నోటిఫికేషన్లో ఎస్ఏకి సంబంధించిన పోస్టులో క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అని మనం క్లియర్గా మనం చూసుకున్నాం ఇందులో. అదేవిధంగా ఎవరైతే జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ 2-3 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతూ మొన్న ఎగ్జామ్స్ క్లియర్ రాసుకుని ఉన్నారో వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఆపద్దు, కంటిన్యూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇందులో కూడా మనం ప్లేస్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో మేజర్గా ఉన్నది ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అని ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ట్రైనింగ్ అనేది ఐఏసీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఆ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 5:30 to 7:30 ప్రతిరోజు కూడా ఈ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. సో ఈ సిఏపిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం ఒక 2-3 డేస్ టైంలోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఈ నోటిఫికేషన్ వినియోగించుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా కొత్త వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Okay.